హాయ్ అండి. పెద్దలందరికీ నా నమస్కారం. పిల్లలందరికీ నా శుభాశీస్సులండి. అయితే ఆ మధ్య కొన్ని రోజులు సామెతలు చెప్పుకున్నాం గదండీ! అయితే మన పావని విచారపు ఛానల్‌కి స్వాగతం, సుస్వాగతం. మళ్ళా మీ అందరూ నన్ను ఇంత బాగా ఆదరించుతున్నందుకు నా సబ్‌స్క్రైబర్‌లందరికీ ధన్యవాదాలండి. నా ఫ్యామిలీ మెంబర్సే గదా మీరంతా. ఇదొక ప్లాట్‌ఫార్మ్ అనమాట. దీనిలో మీ అందరూ ఇలా ఆదరించినందుకు నాకు చాలా హ్యాపీ అండి. ఓకేనా? మీ అందరికి మరొకసారి మనస్ఫూర్తిగా నా నమస్కారాలు. ఓకేనా? అయితే ఈ సామెతలే నాకు కుదిరినట్టు మళ్ళీ సామెతలు చెప్పడం ప్రారంభించేద్దాం. వంటలు చేయడం అవన్నీ ఈ మధ్య వీలుగా లేదు. నాకు ఆరోగ్యం బావుండక మళ్ళా వీడియో షూట్ చేయడం అదన్నీ చేయలేకపోయాననమాట. సరేనండి. ఇప్పుడు ఒక సామెత ఏదో ఒకటో రెండో సామెతలు చెప్పేసేద్దాం. అసలు పెద్ద వీడియో పెట్టట్లేదని ఇందిరా కిచెన్ సామే గొడవ చేసేవారు. శ్రీనివాసమ్మ, మరి ఇప్పుడైతే భవానీ కుసుమక్క, మళ్ళా మన నెల్లూరు లక్ష్మి చిన్నదన్నమాట నాకన్నా. మరి పెడితే మనమేం పెద్ద వీడియోలు పెడతాం కదా వంట అయినా. అలా కాకుండా మామూలుగా ఇంకా అనూష, శిరీష, ఇంకా మరి మన బుజ్జి అందరూ అందరూ అండి. ఇంకా కేదార్ ఐశ్వర్య గారు, మీ అందరూ నా వీడియోలన్నీ ఇంత బాగా చూస్తున్నందుకు మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇంకా అంతే. నేను ఇంకా ఇంతకన్నా మాటలు కూడా అంత బాగా చెప్పలేను మరి. ఏదో ముగ్గయితే బరబర బరబర కుదిరిన ముగ్గు వేసేసి పారిపోతానండి. ఇంతవరకే నాకు కుదిరింది. అది కూడా ముగ్గు అంత బాగా కూడా వేయలేనని మీ అందరికి తెలుసు కదా! అది మీ అందరికి తెలిసిన రహస్యమే. ఇంకేముంది. అయితే ఒకటండి, ఒక సామెత ఏంటంటే, సామెత మరది వాడుక భాషలో వాడే పదమ అయ్యుండొచ్చు. చూడండి, నాకు మాట్లాడటమే రాదు కదా! సరే ఇంకేం చేద్దాం. మరింతే. అందరం కూడా అంత బాగా మాట్లాడటం అనేది ఒక్కసారే రాదు కదా! నాకైతే ఎప్పటికీ రాదు. ఇక ఇంతే. అయితే ఇంటిని చూసి ఇల్లాలని చూడాలి. ఇంటిని చూసి ఇల్లాలని చూడండి అనేది మన వారి సామెత. సామెత కానీ, నానుడి కానీ. అయితే ఏంటంటే, ఇంట్లో ఉన్న వస్తువులన్నీ ఎక్కడికక్కడ సర్ది పెట్టుకుని ఉదయాన్నే లేచి ఇల్లు ఊడ్చి ముగ్గు వేసి ఇల్లంతా తీర్చిదిద్దినట్టుగా ఉంచుతారండి మన వారంతా కూడా అంతే. అది పల్లెటూరులోనైనా అంతే, ఇక్కడ పట్టణాల్లోనైనా అంతే. తీసిన వస్తువు తీసిన చోట పెట్టడమే ప్రధాన లక్ష్యం ఎవరికైనా. అది పూరి గుడిసె కావచ్చు, మహా 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 సౌధాలు కావచ్చు. అంటే ఆకాశ హరిమ్యాలకైనా అదే పద్ధతి. మరి కడు పేదవారికైనా అదే పద్ధతి. ఏంటంటే ఇక్కడ విశేషం, తీసిన వస్తువు తీసిన చోట పెడితేనే మనకు కనిపిస్తుంది. దీనిలో ఇలా చెప్తున్నాను కదా, నేను మాత్రం అది అసలు చేయలేకపోతున్నా. నాకు అసలు జ్ఞాపకం కూడా ఉండదు. అలా అలా కాకుండా ఖచ్చితంగా పెడితే మాత్రం డెఫినెట్గా గుర్తుంటుంది. ఈ వస్తువు ఇక్కడే పెట్టాలి. ఇప్పుడు ఉన్నాయండి గ్లాసులన్నీ ఒక చోట, కప్పులన్నీ ఒక చోట, ఇవన్నీ ఒక చోట చేర్చుకుంటే ఈ స్పూన్స్ అన్నీ ఇక్కడే పెడదాం. అలాగే మనకు సంబంధించిన ఇలా మరి తిలకాలు, రకరకాల తిలకాలు మరి ఏవో ఉంటాయి కదా. ఈ ఈ తరుణంలో ఉన్న ఆడపిల్లలకి ఒక తిలకమని కాదండి, ఏంటో ఇలా పేస్ట్లు కానీ, పేస్ట్ అనాలా, క్రీములని, ఇవన్నీ మీ అందరికి తెలిసినవే అయినా మరొకసారి గుర్తు చేయటం అనమాట. అందులోకి సామెత ఉద్దేశం ఏంటంటే, ఇంటిని చూసి ఇల్లాలిని చూడాలి అనే సామెత సందర్భంగా కాబట్టి నేను ఈ విషయాలు ప్రస్తావించాను. ఎక్కడి వస్తువులు అక్కడ పెట్టడం ప్రధాన లక్ష్యం, ప్రధాన కర్తవ్యం. అలా గుర్తుపెట్టుకోండి. మీ అందరికీ చిన్నవాళ్ళకైతే గుర్తుంటాయేమో కానీ నా ఏజ్ గ్రూప్ వాళ్ళకి కొంచెం జ్ఞాపక శక్తి మెల్లమెల్లగా మెల్లమెల్లగా పశ్చిమానికి వెళ్ళిపోయే సూర్యునిలాగా చిన్న చిన్నగా జ్ఞాపక శక్తి వెళ్ళిపోతుంది అనమాట. అదే ఫుడ్ బాగా బలంగా తినండి, ఆరోగ్యంగా ఉండండి, జ్ఞాపక శక్తి కూడా నశించకుండా ఉంటుంది. ఓకేనా? ఇదేనండి ఈరోజు ఇంతటితో ముగించబోతుంది మీ పావని. వరా, ఈ వీడియో చూడరా, ఎలా ఉందో చెప్పమ్మా. బాయ్ రా.